అది 1990 నాటి కాలం. మొబైల్ ఫోన్లు లేని కాలం, సోషల్ మీడియా లేని కాలం. కానీ నిజమైన స్నేహాలు, అమాయకమైన నవ్వులు ఉన్న కాలం. అది ఒక చిన్న పల్లెటూరు స్కూల్. మట్టి మైదానము, పాత క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డు మీద చాక్తో రాసే గురువులు. అక్కడే ప్రారంభమైంది ఒక 10వ తరగతి విద్యార్థుల జీవితంలో మర్చిపోలేనటువంటి సంవత్సరం. 90స్లో 10వ తరగతి అంటే మర్చిపోలేని ఎన్నో అనుభూతులు, మన జీవితాంతం తోడుండే స్నేహాలు, తెలిసి తెలియని వయసులో పుట్టే లేత ప్రేమలు. ఇలాంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్న ఆ రోజుల్లోకి మరొకసారి వెళ్ళొద్దాం. దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అది 90స్లో మా బాల్యం. పుస్తకాల వాసనలో, స్నేహితుల నవ్వుల్లో మరియు 10వ తరగతి చివరి రోజుల్లో దాగి ఉండేది. జూన్ మొదటి రోజు ఉదయం పల్లెటూరు దారిలో పిల్లలు బ్యాగులు వేసుకుని స్కూలుకు నడుస్తున్నారు. కొంతమంది సైకిల్ మీద, కొంతమంది నడుచుకుంటూ. ఎన్నో రోజుల తర్వాత స్నేహితులను చూసి ఆనందంగా ఈ విధంగా అంటారు, ఎరా ఎలా ఉన్నావు అని. అందరూ కూడా స్కూల్ గేట్ దగ్గర పెద్ద మర్రి చెట్టు కింద అందరూ కలుస్తారు. ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది 10వ తరగతి ప్రయాణం. ఉదయం 5 గంటలకు లేచి అమ్మ చేసిన వేడి కాఫీ తాగుతూ ఈ రోజు తప్పక చదవాలి అని పుస్తకం తీసుకునే రోజులవి. దారిలో స్నేహితులు కలిస్తే చదువు కన్నా నవ్వులే ఎక్కువగా ఉండేవి. పాత బ్యాగు, లోపల నోట్స్ మరియు మధ్యలో దాచినటువంటి కామిక్స్, చెక్క బెంచీలు, పెద్ద బ్లాక్ బోర్డు, అదే మా చిన్న ప్రపంచం. క్లాస్లో టీచర్ చదివిస్తుంటే కొంతమంది నిజంగా చదివేవారు, మరికొంతమంది మాత్రం చివరి బెంచీలో నవ్వుతూ ఉండేవారు. లంచ్ టైం వచ్చిందంటే చాలు, ఇంటి నుండి తెచ్చిన అమ్మ చేసిన పులిహోర, దోసె, ఆవకాయ అన్నము అన్నీ కలిపి ఫ్రెండ్స్తో పంచుకొని తినే ఆ ఆనందమే వేరు. అది ఇప్పటికీ గుర్తొస్తే హృదయం ఆనందంతో నిండిపోతుంది. స్కూల్ మైదానంలో అందరూ లైన్లో నిలబడి వందే మాతరం ప్రార్థన చేస్తారు. హెడ్ మాస్టర్ గారు మైకులో చెప్తారు, ఈ సంవత్సరం 10వ తరగతి పిల్లలు బాగా చదవాలని. అందరి హృదయాలలో చిన్న భయం, కానీ పెద్ద ఆశ. టీచర్ చాక్తో రాస్తూ చెప్తారు, ఈ ప్రశ్న పరీక్షలో తప్పకుండా వస్తుంది. అందరూ వెంటనే నోట్స్ రాసుకుంటారు. కొంతమంది సీరియస్ గా చదువుతుంటే కొంతమంది స్నేహితులతో నిశ్శబ్దంగా మాట్లాడుకుంటారు. స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం, ఒకరికొకరు డౌట్స్ చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉండేది. పరీక్షలు దగ్గర పడితే రాత్రి ఆలస్యంగా చదివి ఉదయం స్కూలుకు వెళ్లి రివిజన్ చేసేవారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడితే స్కూల్లో ఒక ప్రత్యేకమైన టెన్షన్. ఏం చదివావు? మ్యాథ్స్ వస్తుందా? సైన్స్ చాలా కష్టం అంటున్నారు అని ఫ్రెండ్స్ మధ్య మాటలు. రాత్రి వరకు చదివి పుస్తకం మీదే నిద్రపోయిన రోజులు కూడా అప్పట్లో ఉన్నాయి. 10వ తరగతి చివరి రోజు, ఆ రోజు మాత్రం స్కూల్ మొత్తం ఒక భావోద్వేగం. స్నేహితుల ఆటోగ్రాఫ్ బుక్స్ లో నీ ఫ్రెండ్ని ఎప్పటికీ మర్చిపోవద్దని రాసిన మాటలు. కొందరు నవ్వారు, కొందరు కంటతడి పెట్టారు. ఎందుకంటే ఆ రోజు తర్వాత అందరం ఒక్కొక్క దారిలో వెళ్ళిపోతామని తెలిసింది. పరీక్షల రోజు ఉదయం ఇంట్లో పెద్దల ఆశీర్వదించి పంపించేవారు. పరీక్ష రాసి బయటకు వచ్చాక స్నేహితులతో కలిసి ప్రశ్నలు చర్చించుకునే ఆ ఆనందం ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. ఆ రోజుల్లో 10వ తరగతి పాస్ అవ్వడం అంటే కుటుంబానికి గర్వకారణం. ఫలితాలు వచ్చిన రోజు గ్రామంలో లేదా కాలనీలో అందరూ అభినందించేవారు. 90s కాలంలో గురువులు విద్యార్థుల జీవితాన్ని మార్చే మార్గదర్శకులు. వారు కేవలం పాఠాలు మాత్రమే కాదు, జీవిత విలువలు కూడా నేర్పేవారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా చూసుకునేవారు. గురువుల మాటలు విద్యార్థులకు చాలా ప్రేరణ ఇచ్చేవి. ఫలితాలు వచ్చే రోజు చాలా ఉత్కంఠంగా ఉండేది. స్కూల్ బోర్డు లేదా పేపర్లో రిజల్ట్ను చూసేవారు. పాస్ అయితే కుటుంబం చాలా సంతోషపడేది. గ్రామము లేదా కాలనీలో అందరూ అభినందించేవారు. ఈ రోజు మనమందరం పెద్దవాళ్ళం అయ్యాము. జీవితంలో ఎన్నో బాధ్యతలు వచ్చాయి. కానీ 90స్లో గడిపిన ఆ 10వ తరగతి రోజులు మాత్రం మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అందమైన జ్ఞాపకాలు. స్నేహితులు మారిపోవచ్చు, స్కూలు మారిపోవచ్చు, కానీ 90స్లో గడిపిన ఆ 10వ తరగతి జ్ఞాపకాలు మాత్రం మన హృదయాల్లో నుంచి ఎప్పటికీ చెరిగిపోయినటువంటి జ్ఞాపకాలు. మరి మీ స్కూల్లో మీ ఫేవరెట్ టీచర్ ఎవరు మరియు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి.